ఓకే. సో, మనమైతే ఈరోజు మార్నింగ్ అన్బాక్స్ చేశాం గదండీ! యాక్షన్ 5 ప్రోని. సో, ఇందులో ఉన్న యాక్సెసరీస్ ఇవి. సో, నేనైతే డాక్యుమెంట్ గో త్రూ అయ్యాను. సో, దీన్నైతే ఎలా అటాచ్ చేసుకోవాలి, అసలు ఈ యాక్సెసరీస్ అన్నిటిని ఎలా యూజ్ చేయాలనేదైతే మనకి ఒక ఐడియా వచ్చింది. సో, ఇదైతే మెయిన్‌గా ఇది ప్రొటెక్టర్ అండి. సో, దీన్నైతే మనం జస్ట్ ఇలా ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మీరు చూడండి ఈ 2 బటన్స్ ఇలా ఉంటాయి. సో, ఇదైతే లాక్ చేసేది, అన్‌లాక్ చేసేది. ఇక్కడ చూడండి ఇలాగా ఒక క్లాంప్ మాదిరి ఇచ్చాడు. సో, దీన్నైతే ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, అలా ఇన్సర్ట్ అయిపోయింది అండ్ లాక్ ఇట్. సో, ఇదైతే మంచిగా సేవ్ చేస్తుంది మన కెమెరానైతే. సో, ఇది చూడండి క్లియర్‌గా. అండ్ ఇప్పుడైతే మనం దీన్ని ఆన్ చేద్దాము. ఓహ్! సారీ, ఇందులో బ్యాటరీ లేదు. సో, ఇదొకటండి కేసు. నెక్స్ట్ మీరు మళ్ళీ ఆన్ చేద్దాం దీన్ని. ఇదైతే బ్యాటరీ చార్జర్ విత్ 3 బ్యాటరీస్ వచ్చాయండి మనకి ఈ ప్రోడక్ట్‌లో. ఇక్కడైతే చూడండి. సో, ఇవి బ్యాటరీస్. సో, ఐయామ్ పుల్లింగ్ ఔట్ 1 బ్యాటరీ. సో, ఇలా బ్యాటరీ అయితే తీసుకోవాలి. అండ్ దీనికైతే ఇక్కడ మనకి ఇలా ఇచ్చున్నాడు. ఇలా పైకి పుష్ చేసేసి ఇక్కడ బ్యాటరీ వస్తుంది. సో, బ్యాటరీని అయితే ఇలా ఇన్సర్ట్ చేసేసి జస్ట్ ఒకసారి అలా ప్రెస్ చేస్తే ఒక సౌండ్ మాదిరి వస్తుంది అంతే. సో, బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేసాం మనం. ఇక్కడ చూడండి ఇప్పుడైతే మీరు జస్ట్ దాన్ని ఇలా ప్రెస్ చేస్తే స్క్రీన్ లాక్డ్ అని వస్తుంది. సో, ఇది టచ్ స్క్రీన్ అండి పూర్తిగా. సో, ఇలా అయితే చూసారా కెమెరా అయితే ఆన్ అయిపోయింది. నేను ఆల్రెడీ దీన్ని సెటప్ చేసేసాను. దీనికి డీజీఐ ఓస్మో అంతా యాప్ వస్తుందండి. డీజీఐ మీమో అనే ఒక యాప్ వస్తుంది. దానిలోకి వెళ్ళి ఈ కెమెరాని మన స్మార్ట్ వాచ్‌ని అయితే ఎలా అయితే మనం పెయిర్ చేస్తామో అలాగే దీన్ని కూడా ఆ యాప్‌లో పెయిర్ చేసుకోవచ్చు. సో దట్ ఈ ఫంక్షన్స్ అన్నిటిని మీరు అక్కడ అచీవ్ చేయొచ్చు. నెక్స్ట్ కూల్ ఫీచర్ ఇందులో ఏంటంటే అండి, ఈ బేస్ ఉంది కదా, ఇదైతే మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్ ఎలా పనిచేస్తుందని చూడండి. సపోజు ఇది ఒక టైప్ ఆఫ్ మౌంట్ పాయింట్ అండి. సో, మీరు దీన్నొచ్చేప్పటికి ఈ టూల్ ఉంది కదా, దీన్ని చూడండి ఆస్మాని. ఈ రెడ్ స్టిక్కర్ అంతా తీసేసి మీరు ఎక్కడైతే దీన్ని పెట్టాలనుకుంటున్నారో దానికి స్టిక్ చేసేసి నెక్స్ట్ దీన్నొచ్చేప్పటికి ఇందులో ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చనమాట. 1 సెకండ్. ఇది కెమెరా ఇచ్చారు. సో, దాంతో బాగుందండి. సో, ఇలా కూల్‌గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మీరు దీనికైతే ఇక్కడ ఈ స్క్రూ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. సో, చూసారా ఎంత కూల్‌గా ఉందో. అండ్ ఇప్పుడు ఈ కెమెరాని మీరు దీని మీద జస్ట్ చూడండి మ్యాగ్నెట్. చూడండి. చూసారా? ఓహ్! చాలా గట్టిగా స్టిక్ అయిపోతుందండి ఇది. చాలా స్ట్రాంగ్ ఉంది మ్యాగ్నెట్. సో, మీరు ఇలా ప్రెస్ చేసి దాన్ని ప్రాపర్‌గా సెట్ చేస్తే చూడండి ఇలా లోపల లాక్స్ లాగా ఇచ్చారు. సో, కూల్‌గా అయితే సెట్ అయిపోతుంది. ఇలా మనం స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే. ఈ ఈ పాయింట్‌ని అండ్ మీకు ఇది ఇలా అయితే ముందుకు వెనక్కి మూవ్ అవుతుంది. లేదు మీ కంఫర్ట్‌గా వేరే చోట మౌంట్ చేసుకోవాలన్నా కానీ దానికి తగ్గట్టు యాక్సెసరీస్ అయితే మీరు పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేప్పటికి మీకు వేరే చూపించడం మర్చిపోయానండి. ఇది వచ్చేప్పటికి మ్యాట్ అండి. ఇదేంటంటే కెమెరాని ఎక్కడైనా మీరు మౌంట్ చేసినప్పుడు స్కిడ్ అవ్వకుండా అలా స్టిక్ అయ్యి ఉంచడానికి ఇది ఇచ్చారు. అండ్ మనకి టైప్ సి కేబుల్ ఇచ్చారు బోత్ సైడ్స్. సో, ఇట్ మీన్స్ దట్ మీరు ఏదైనా సరే టైప్ సి పోర్ట్‌ని, యూఎస్బీ పోర్ట్‌ని యూజ్ చేసుకొని అయితే మీరు ఛార్జ్ చేసుకోవాలి. మీకు బ్యాటరీకి అయితే ఇక్కడ ఇచ్చారు ఆప్షన్. అండ్ దీన్ని ప్లగ్ ఇన్ చేసుకొని పవర్ సాకెట్‌కి. సో, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ 3 బ్యాటరీలు ఇచ్చారు కాబట్టి మనకి బ్యాకప్ అయితే ఇబ్బంది లేదు. అండ్ దీన్ని తీసేసాను. అండ్ ఈ మ్యాగ్నెట్‌ని మళ్ళీ మనం రిమూవ్ చేయాలంటే దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా లాగేసేయాలి అంతే. సో, ఇది ఇంకొక దానికి సపోర్ట్ చేసే మౌంట్ అండి. అదేంటనేది ఎక్స్‌ప్లోర్ చేయాలి. అండ్ ఈ స్టిక్ ఉంది కదా, ఇది నేను చాలా సారీ, ఇంకో దానికి అన్నాను కదా, ఇది ఇక్కడ చేసుకోవచ్చు. సో, ఇలా మౌంట్ చేసుకోవచ్చండి. దీన్ని కూడా నేను ఒకసారి మీకు ఇన్సర్ట్ చేసాక చూపిస్తాను. సో, ఇలా చేశాను కదా, ఇది వచ్చేప్పటికి మీకు కెమెరాని ఓకే, మౌంట్ అయిపోయిందండి ఇది కూడా. సో, మీకు బోత్ సైడ్స్ స్క్రీన్ ఉంటుంది ఇక్కడ. ఇది 2 టచ్ స్క్రీనే. మీకు కావాల్సిన రిజల్యూషన్స్ అనేవి మీరు సెట్ చేసుకోవచ్చు. సో, ఇది ఒక సైడ్ టచ్ స్క్రీన్ అండ్ ఇది ఇంకొక సైడ్.
అండ్ మీరు ఇది చూస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. చూడండి ఎంత లెంతీగా ఉందంటే ఇది దగ్గర దగ్గర 1.5 మీటర్ అని చెప్పాడు, కానీ ఇంకా లెంతీగా అయితే వచ్చింది నాకు. చూడండి ఎంత లెంతీగా అయితే మనకు వచ్చిందని. చూసారా, ఆ కెమెరా మ్యాగ్నెట్ ఉంది కాబట్టి అది ఈజీగా పట్టేస్తుంది. సో మళ్ళీ దాన్ని మీరు కూల్గా అలా క్లోజ్ చేసుకోవచ్చు. చాలా గట్టిగా అయితే ఇచ్చారు, సో సేఫ్గా ఉంటుంది క్యామ్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. మీరు నెక్స్ట్ చూస్తే మీరు ఈ కెమెరాకి ఇక్కడ మీరు చూసారా, ఇక్కడైతే మీకు లెన్స్ ప్రొటెక్టర్ ఇచ్చారు. ఇది రబ్బర్ బేసిక్గా. సో దీన్ని ఇలా తీసాను అండ్ ఇది వచ్చేప్పటికి లెన్స్ అండి. అండ్ ఆల్సో మీరు బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లెన్స్కి ఒక ప్లాస్టిక్ సేఫ్ గార్డ్ కూడా ఇచ్చారండి. సో మీకైతే అలా క్యామ్లో మీకు అలా క్లియర్గా చూడండి, ఈ క్యామ్లో కూడా ఎలా కనిపిస్తూ ఉందో. సో అది టోటల్గా అయితే మనకి సపోర్ట్ చేసే కెమెరా పిక్సెల్స్ అండ్ ఆల్. సో మనమైతే రిజల్యూషన్ అన్నీ ప్రాపర్గా సెట్ చేసుకొని రేపు పొద్దున మనం లైవ్ చేస్తామండి ఇదే క్యామ్తో. ఒకసారి టెస్ట్ చేద్దాం దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫీచర్స్ ఎలా ఉన్నాయి అనేది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.